హాయ్, తెలుగు మిత్రులకి స్వాగతం. మార్కెట్ ఈరోజు 330-40 పాయింట్స్ అంటే మోర్ దెన్ 2% పెరిగింది. 2.3% నిఫ్టీ అప్. దిస్ ఈజ్ బియాండ్ ఎక్స్పెక్టేషన్స్. రికవర్ అవుతుంది అని అనుకున్నా 100-150 పాయింట్లు అనుకున్నాం నిన్న. 100 పాయింట్లు ఎంత, 100-110 పాయింట్లు గ్యాప్ అప్ ఓపెనింగ్ అవ్వచ్చు. ఆ తర్వాత సస్టైన్ అయితే 800 ఆ రేంజ్కి వెళ్తే బాగుంటుందని. ఏకంగా 850, 750 క్రాస్ చేసేసి డిసైసివ్గా 850కి వెళ్ళింది. అయితే 850 దగ్గర కూడా చిన్న రెసిస్టెన్స్ ఉంది, పెద్దదేం లేదు. అయితే రేపు గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే 15,000కి దగ్గర పడిపోయినట్టే లెక్క. ఎందుకంటే రేపు గ్యాప్ అప్ ఓపెనింగ్ అయ్యి సస్టైన్ అయిందనుకోండి, ఆటోమేటిక్గా 15,000. అయితే ఈసారి ఎందుకో షార్ట్ కవరింగు కంటే కూడా ప్రాఫిట్ బుకింగుకి మొగ్గు చూపిస్తున్నారేమో కొంతమంది అని అనిపిస్తున్నది పెద్ద ఆపరేటర్స్. ముఖ్యంగా చూడండి మీరు ఈరోజు నిఫ్టీ అప్ 2.3% అప్రాక్సిమేట్గా. బ్యాంక్ నిఫ్టీ చూడండి, బ్యాంక్ నిఫ్టీ 1.3% అప్. అంటే బ్యాంక్ నిఫ్టీకి ఆ వ్యత్యాసం ఇక్కడ ఎక్కువగా కనబడుతున్నది. అంటే మనకి ఫార్మా ఒకటి, ఐటీ ఒకటి, తర్వాత ఈవెన్ మన ఎఫ్ఎంసీజీ కొంచెం దే హ్యావ్ ఎన్ ఎడ్జ్. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది, వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది ప్రతి చోట. కాబట్టి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఈరోజు కూడా అంతగా ఏమీ మొగ్గు చూపలేదు. అంటే పీపుల్ హ్యావ్ ఇన్హిబిషన్స్, పీపుల్ హ్యావ్ సమ్ అప్రహెన్షన్స్ అబౌట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఇండస్ట్రీ. చూడండి బజాజ్ ఫైనాన్స్ చూడండి, ఉరకలు పరుగులు వేసుకుంటా ఫటాఫట్ 5800 వరకు వెళ్ళిపోయింది, 5800 ప్లస్. కానీ చాలా రోజులుగా 5100 చూడండి, ఈ మధ్యన 5100, 5200 మార్కెట్ అయితే ఇంత పెరిగింది. మరి బజాజ్ ఫైనాన్స్ ఈజ్ అ లీడర్ ఫర్ ఫైనాన్స్ కంపెనీస్. మరి అయితే బ్యాంకింగ్లో మాత్రం ఈరోజు డిసైసివ్గా హెచ్డిఎఫ్సి బ్యాంకుని మాత్రం పెంచారు. అది ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంకు 4% అబోవ్ పెరిగింది. లేకపోతే బ్యాంక్ నిఫ్టీ ఇట్ వుడ్ హ్యావ్ డ్రాన్ ఏ డిస్మల్ దిస్ థింగ్ పెర్ఫార్మెన్స్ థ్యాంక్స్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్. బట్ ఏంటి రేపు ఏంటి సంగతి, ఎల్లుండి ఏంటి సంగతి అంటే ఏం పర్వాలేదు. మనం దీని గురించి ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నాము. సప్లై జోను, డిమాండ్ జోను, ఈ రెండు చూస్తాం కదా. ఇది డిమాండ్ జోన్ ఎక్కడుందంటే 13,800, 14,200 రేంజ్లో. సప్లై జోన్ ఎక్కడుందంటే 15,000 ±50 కదా. అంటే ఇట్ హ్యాస్ టు క్రాస్ ద బ్యారియర్ ఆఫ్ 15,000. అక్కడ రెసిస్టెన్స్ తప్పదు. కేక్ వాక్ మాత్రం అవుతుందని నేను అనుకోవటం లేదు. ఇన్ మై ఎక్స్పీరియన్స్ వాట్ ఐ ఫీల్, ఇట్ ఈస్ ఓన్లీ మై ఒపీనియన్. 15,000 తర్వాత కేక్ వాక్ అవుతుందని నేను అనుకోవటం లేదు. అక్కడ కానీ కేక్ వాక్ అయితే, నిజంగా అయితే, అప్పుడు మళ్ళీ నెక్స్ట్ టార్గెట్లు చూసుకోవాలి. అంటే ప్రాబబిలిటీ తక్కువగా ఉంది అంతే, అవ్వదనేం కాదు. 15,000 క్రాస్ అయిపోయి 16,000కి వెళ్ళదని, 15,500, 600 వెళ్ళదని నేను చెప్పటంలా. అయితే ప్రాబబిలిటీ కొద్దిగా తక్కువగా కనపడుతున్నది. ఇక్కడ 15,000 ప్లస్ దగ్గర అది పైకి వెళ్ళనివ్వండి, వెళ్ళనివ్వకపోనివ్వండి, మనకెందుకు, మన స్ట్రాటజీ మనకి ఇంపార్టెంట్. ఏంటంటే ఇప్పుడు 15,000 రేంజ్కి వస్తుంటే మనం వీ కెన్ టేక్ అడ్వాంటేజ్ నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ టు ద మార్కెట్. అది స్ట్రాటజీ. మనం ఏం చేయాలనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి రేపు ఎల్లుండు పెరిగితే, ఎందుకంటే రేపు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ కాబట్టి ఈ డిఐఎస్ అంటే మనకి డిఐఎస్ అంటే ఎవరండి, మన లోకల్ మ్యూచువల్ ఫండ్స్, డిఐఎస్ వాళ్ళు ఎన్ఏవీస్ తగ్గిపోకుండా జాగ్రత్త పడతారు కదా. ఈరోజు కూడా పడినట్లు అనిపిస్తున్నది. నేను ఎగ్జాక్ట్గా అయితే నేను చూడలేదు.
చూడకపోవటం తప్పిదం, నా తప్పిదమే. పోన్లేండి, మీరు చూడండి మనీ కంట్రోల్కి వెళ్ళి అక్కడ మనీ కంట్రోల్లో రైట్ సైడ్కి దిగువన గ్లోబల్ మార్కెట్స్ కానీ ఉంటుంది. ఆ గ్లోబల్ మార్కెట్స్ క్లిక్ చేయండి. సింగపూర్ నిఫ్టీ అవి ఇవి ముందు ఇది ఉంటుంది, అమెరికన్ మార్కెట్ ఉంటుంది కదా, తర్వాత యూరోపియన్ మార్కెట్స్, తర్వాత సింగపూర్ నిఫ్టీ, ఏషియన్ మార్కెట్స్ ఉంటాయి. ఇవన్నీ కాదు, ఇంకా కిందకి రండి, ఇంకా కిందకి రైట్ సైడ్ చూడండి, ఎఫ్ఐఎస్, డిఐఎస్ ఇది ఉంటుంది. అక్కడ చూస్తే నేనైతే చూడలేదు, డిఐఎస్ బయింగ్ ఖచ్చితంగా కొంచెం కనిపించాలి. డిఐఎస్ బయింగ్ లేకుండా ఇవాళ మార్కెట్ ఇంత పెరిగిందంటే డౌటే. డిఐఎస్ అమ్మటం, ఎఫ్ఐఎస్ కొనటం ఇట్లాంటి ఫినామినా నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, నేనైతే చూడలేదు. ఓన్లీ గెస్సింగ్. డిఐఎస్ కొనుంటారు, ఎఫ్ఐఎస్ న్యూట్రల్గా ఉండుంటారు, లేదా నార్మల్గా కొనుంటారు, అంతే 300 పాయింట్స్. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాబట్టి వాళ్ళు ఎన్ఏవీస్ కొంచెం మెయింటైన్ చేయాలి కదా. ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి అనే తాపత్రయం వాళ్ళకు ఉన్నట్టు నాకైతే కనిపించలేదు. ఇప్పటివరకు చేసిన పని ఏంటి? అమ్ముకుంటూ వచ్చారు కదా, అది చెక్ చేయాలి. ఎక్స్ట్రీమ్లీ సారీ, ఐ కుడ్ నాట్ మేక్ ఇట్. నేను చూసినప్పుడైతే కనిపించలేదు, ఇప్పుడేమో మర్చిపోయాను, లేట్ అయిపోయిందని హడావిడిలో. సరే, అది చూడండి, చెక్ చేయండి. బట్ ఇన్ ఆల్ ప్రాబబిలిటీ రేపు మార్కెట్ పడకపోవచ్చు, పడనివ్వకపోవచ్చు. ఎందుకంటే ఇయర్ ఎండింగ్ కదండి, ఇయర్ ఎండింగు సజావుగా ఉండాలి కదా రికార్డ్స్. అందుకని నేనేమి మార్కెట్ ఫాల్ ఎక్స్పెక్ట్ చేయటం లేదు. వస్తే ప్రాఫిట్ బుకింగ్ కొద్దిగా రావచ్చు, ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు, కానీ ఫాల్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయటం లేదు రేపు మార్కెట్. నేను ఇంకా ఉల్టా కొంచెం 15,000కి దగ్గరగా వెళుతుంది, 15,000 రేంజ్కి వెళుతుందని అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. ఇన్ దట్ కేస్ ఇట్స్ ఎన్ అడ్వాంటేజ్ ఫర్ అస్, అందరికీ కూడా. ఏంటి అడ్వాంటేజ్ అంటే, ఆ రేంజ్లో ఫస్ట్ తారీఖు కూడా మార్కెట్ ఉంది కదండి. ఏప్రిల్ 1 మార్కెట్ ఉంది. ఏప్రిల్ 1 ఎప్పుడు? ఏప్రిల్ 1 థర్స్డే కదా. థర్స్డే ఎందుకు అవుతుంది? రేపు 31 వెడ్నెస్డే, ఫస్ట్ థర్స్డే. ఎస్, సెటిల్మెంట్ కదా, థర్స్డే సెటిల్మెంటు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. థర్స్డే రోజు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. రేపటి వరకు మార్కెట్ స్టేబుల్గా ఉండటానికి అవకాశం ఉంది, పెరగటానికి లేదా స్టేబుల్గా ఉండటానికి అవకాశం ఉంది. థర్స్డే గ్యారంటీ లేదు, ఎందుకంటే ఇయర్ మారిపోతుంది. రేపు ఇయర్ ఎండు, ఎల్లుండేమో ఫ్రెష్ ఫైనాన్షియల్ ఇయర్. కిమ్ కర్తవ్యం ఏంటి అంటే, అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అంటే, మన దగ్గర ఉన్న స్టాక్స్లో కొంచెం పార్షియల్గా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, అది థర్స్డే చేయొచ్చు, రేపు చేయొచ్చు. థర్స్డే దాకా ఎందుకు? థర్స్డే కూడా పెరిగితే ఇంకా థర్స్డే కూడా చేయొచ్చు. వాట్ ఈజ్ రాంగ్? తర్వాత సెకండ్, ఇన్వేరియబుల్లీ హాలిడే. ఏంటి హాలిడే అంటే? గుడ్ ఫ్రైడే కదండి. ఫ్రైడే సెలవు, మళ్ళీ సాటర్డే సండే సెలవు. ఈ వారంలో జరిగింది ఏముంది? ట్రేడింగు. మండే పోయింది, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే 3 రోజులు ఉంది. చూసారా? అంటే ఈ వారంలో 2 సెలవులు వచ్చినాయి. డెరివేటివ్స్ వాళ్ళకి చాలా అడ్వాంటేజ్. చక్కగా ఆప్షన్ సెల్లర్స్కి ముఖ్యంగా ఊరికే కరిగిపోతాయి. తర్వాత ఫ్రైడే, సాటర్డే, సండే సెలవు. ఈ వారం మండే సెలవు, మళ్ళీ ఫ్రైడే, సాటర్డే, సండే సెలవు, మళ్ళీ నెక్స్ట్ మండే నుంచి ఉంటుంది. అంటే ఈ సెలవుల నిమిత్తం వీటి దృష్ట్యా ఏంటంటే, మనం ఫస్ట్ తారీఖున, రేపు ఫస్ట్ తారీఖున కూడా అమ్ముకోవచ్చు. ఫస్ట్ తారీఖున పెరిగితేనే అమ్ముకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వీక్ కూడా ఇంకా పెరుగుతుంటే కొద్ది కొద్దిగా పెరిగే కొద్దీ కొంచెం అమ్ముకుంటూ ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ డబ్బులు జోబులు వేసుకుని ప్రస్తుతానికి కూర్చోవటమే. ఎందుకంటే ఏప్రిల్ నెలలో వాలటైలిటీ కొంచెం అటు ఇటు కన్సాలిడేషన్. నిన్న చెప్పింది ఇవాళ చెప్తున్నా, ఎందుకంటే రిజల్ట్స్ రాబోతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, వాటి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్నది మార్కెట్ ఖచ్చితంగా చూసి తీరుతుంది.
మిగతా వాటి విషయంలో అంత డౌట్ ఉండదు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. తర్వాత బ్యాంక్ నిఫ్టీ 34,000 అంటున్నారు ఎవరో మిత్రులు. ఒక ఆయన 34,000 అండి, రేపు ఎల్లుండి కల్లా 34,000 బ్యాంక్ నిఫ్టీ అంటున్నాడు. మరి నాకైతే తెలియదు, ఆయన అయితే బల్లగుద్ది చెప్తున్నాడు. సో 34,000 నిజంగా వస్తే 34,000 రేంజ్లో ఉంటే అది అక్కడ కూడా బ్యాంక్ షేర్స్లో ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. లేదా ఈ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే బ్యాంక్ నిఫ్టీ లేక బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన వాటిల్లో లాంగ్ పొజిషన్స్ చక్కగా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే 35,000కి బ్యాంక్ నిఫ్టీ వెళితే నియర్ ఫ్యూచర్లో చాలా గొప్ప. 35,000కి వెళ్తే 34,000కి ఆల్రెడీ వచ్చేసింది కదా. 35,000కి అంటూ వెళ్ళటం జరిగితే ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు బుక్ ప్రాఫిట్స్. ఎందుకంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఎందుకంటే మార్కెట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ క్యాల్కులేషన్స్. అది మన క్యాల్కులేషన్స్కి భిన్నంగా మార్కెట్ వెళ్ళగలదు. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. అందుకని ఏంటంటే 34,000 ఆల్రెడీ వచ్చేసింది బ్యాంక్ నిఫ్టీ. 35,000 ఆన్వర్డ్స్ బ్యాంకింగ్ షేర్స్లో కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇంక్లూడింగ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. వాట్ ఈజ్ రాంగ్? తర్వాత చూసుకోవచ్చు. షార్ట్ టర్మ్ చేసుకునే వాళ్ళు అయితే హెచ్డిఎఫ్సి బ్యాంకు అలాంటి షేర్లు స్టాక్లో కూడా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. ఫైనాన్స్ కంపెనీస్లో కూడా పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవటం, మొత్తం అమ్మటం కాదు. ఈ పాలసీ మొత్తం అమ్మటం కాదు. ఎవరైతే ఇన్యాక్టివ్గా ఉంటారో, షేర్ మార్కెట్ చూడరో, డే టు డే మూమెంట్స్ని అబ్జర్వ్ చేయరో వాళ్ళు పర్వాలేదు ఏం చేయకుండా. కానీ రోజు చూస్తుంటామండి, ఎట్లా ఉందో ఏంటో గమనిస్తుంటామండి అనుకునే వాళ్ళు పార్షియల్ ప్రాఫిటే, ఫుల్ అక్కర్లేదు, పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కూర్చోవడం. అండ్ యూ విల్ గెట్ అన్ ఆపర్చునిటీ అగైన్ టు బై అగైన్. మర్చిపోకుండా. ఓకే అండి. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే స్టోరీ ఏంటంటే, మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, నిఫ్టీ అంటే స్టాక్ అంటే ఇండెక్స్ పెరుగుతున్నది. బట్ ఇండెక్స్ పెరిగినా కానీ ఇవి పెరగలేదు. అంటే బ్యాంక్ నిఫ్టీ పెద్దగా పెరగలేదు. తర్వాత ఫైనాన్షియల్ నిఫ్టీ అంటే ఫైనాన్స్కి సంబంధించిన స్టాక్స్ కూడా పెరగలేదు. ఎందుకంటే ఆపరేటర్స్కి, ఈ ట్రేడర్స్కి ఏవో వాళ్ళ అనుమానాలు వాళ్ళకు ఉన్నాయి. ఆబ్వియస్గా దే విల్ వెయిట్. బహుశా షార్ట్లు ఉన్నా కూడా కవరింగ్ చేసుకోవటం లేదేమో, అదొక రీజన్ ఏమో చూడాలి. అయితే ఈరోజు డిఐఎస్ కొని ఉంటే ఎఫ్ఐఎస్ కంటే ఎక్కువ. ఇది ఖచ్చితంగా రేపు ఎన్ఏవీలు మెయింటైన్ చేసుకోవడం కోసం, రేపు ఇయర్ ఎండ్ కదా, ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ కదా, దానికోసమే కొన్నారేమో అని అనుకోవాలి. నేనైతే మరి ఫస్ట్ ఆన్వర్డ్స్, ఫస్ట్ సెలవు కదా, ఫస్ట్ సెలవు కాబట్టి సెకండ్ ఆన్వర్డ్స్ లేదా రేపటి నుంచి ఏమైనా ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటే చూసుకోవటం మంచిది షార్ట్ టర్ము. అయితే మీలో ఎవరైతే స్టాక్స్లో కొద్ది అమౌంటే పెట్టున్నారో, అంటే మీకున్న కెపాసిటీతో పోలీస్ చూస్తే ఆ అమౌంట్ తక్కువ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 లక్షలు ఆ రేంజ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన కెపాసిటీ ఉన్నవాళ్ళు ఏదో స్టాక్లో 5,000 6,000 పెట్టారనుకోండి, అట్లాంటి చిన్న అమౌంట్ తీయక్కర్లేదు, ఏం కాదు. ఎందుకంటే తర్వాత మళ్ళీ తగ్గిన యావరేజ్ చేసుకోవచ్చు కదా, అందుకని. సో మరి ఫ్రెష్ బయింగ్కి అయితే నాకు మనస్కరించటం లేదు. ఫ్రెష్ బయింగ్ అయితే నాకైతే ఇష్టం లేదు. మరి మీకు తోచిన విధంగా మీరు చేయండి. ఓకే, ఇది మార్కెట్ గురించినటువంటి సమాచారం. ప్రత్యేకించి ఇంతకన్నా ఏమీ లేదు నాకు తెలిసి. లెటస్ సి. తర్వాత వేదాంత గురించి ఆల్రెడీ చెప్పేసే ఉన్నాను కదా. 235కి 7th ఏప్రిల్ అనుకుంటా కట్ ఆఫ్ డేటు. 235కి మేము బైబ్యాక్ చేస్తామని అంటున్నారు. 17.5%. ముందు 160 అన్నారు కదా, తర్వాత 235 చేశారు. వాళ్ళకి అర్థమైపోయింది చౌకగా లాగేసుకోలేము ప్రజల దగ్గర నుంచి అని. సో 235కి వేదాంత వారు కొనుక్కుంటున్నారు. కాబట్టి మన దగ్గర ఉన్న స్టాక్స్లో దగ్గర ఒక 40% ఆఫర్ చేయొచ్చు 235 రూపీస్కి. అయితే
ఇది ఈ ప్రైసు ఆ ప్రైసు దగ్గరగా ఉన్నాయి, పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించడం లేదు. రేపు కూడా మార్కెట్ కానీ పెరిగిందంటే ఈ వేదాంత 230 235కి వెళ్ళైపోతుంది. వాడికి 235కి ఇచ్చే బదులు మనం ఓపెన్ మార్కెట్లోనే అమ్మేసుకోవచ్చు, ఆ 235 ఆ రేంజ్లో. అదనమాట ఇన్నాళ్ళకి వేదాంత ఒక కొలిక్కి వచ్చింది అట్లీస్ట్. ఎందుకంటే చాలామంది చాలా రేట్లలో చాలా క్వాంటిటీస్ కొన్నారు, ముఖ్యంగా మన ఈ వెల్త్ క్రియేషన్ టిప్స్ ఛానల్ చూసేవాళ్ళు. ఎందుకంటే ఎక్కువగా వాటి గురించి మాట్లాడటం జరిగింది, మంచి కంపెనీని మాట్లాడటం జరిగింది. మధ్యలో కొంచెం దెబ్బ కొట్టింది. తర్వాత ఎంజిఎల్ ఇట్లాంటి వాటి గురించి ఎక్కువ మాట్లాడాము. సో ఎంజిఎల్ పర్వాలేదు అనుకోండి. ఇది వేదాంత కూడా లక్కీగా పికప్ అయింది. తర్వాత మధ్యలో ఎంతెంత డివిడెండ్, ఎంతంత గొప్ప గొప్ప డివిడెండ్ ఇచ్చారండి. చాలా గొప్ప డివిడెండ్ లెవెలా, చాలా గొప్ప డివిడెండ్ ఇచ్చారు. ఆ విధంగా చూస్తే ఓకే అండి. సో ఆల్ ద బెస్ట్ అండి. లెట్ us see టుమారో. అయితే బిఫోర్ క్లోజింగ్ నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇవి డెరివేటివ్స్ గ్రూప్ వారు ఎవరైతే ఉన్నారో ఈ టెక్నికల్ అనాలిసిస్ ప్రోగ్రామ్ గురించి ఇది ఎలాగో ఉంది. 24th 25th మార్చ్ వీడియోస్ చూసుకోవచ్చు దీని గురించి ఆసక్తి ఉన్నవారు. అయితే డెరివేటివ్స్ గ్రూప్ వారికి స్పెషల్ ప్యాకేజ్ ఒకటి అనౌన్స్ చేశాం నిన్న. అయితే ఏమైందంటే అది కొంతమందికి చేరినట్టు లేదు, పర్సనల్గా వాళ్ళకి పంపించడం జరిగింది, కొంతమందికి అందినట్లేదు. కాబట్టి ఎవరికైతే అందలేదో ఈ స్పెషల్ ప్యాకేజ్ డెరివేటివ్స్ గ్రూప్ వాళ్ళకి, ఏది టెక్నికల్ అనాలిసిస్ ప్రోగ్రామ్కి సంబంధించి వాళ్ళకి స్పెషల్ ఆఫర్ ఒకటి ఉంది. ఆ స్పెషల్ ఆఫర్ సంబంధించి నిన్న వీడియో పెట్టడం జరిగింది, వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఎవరికైతే అది అందలేదో వాళ్ళు దయచేసి ఏం చేస్తారంటే ఈ నంబర్కి 8448722214కి మీరు ఏం చేస్తారంటే స్పెషల్ SPL అని పెట్టండి. స్పెషల్ 8448722214కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. స్పెషల్ అని మెసేజ్ పెట్టండి. మీకు ఆ వీడియో మీకు పర్సనల్గా పంపిస్తాను, చూడండి వాట్ ఈస్ దేర్ ఇన్ స్టోర్ ఫర్ యూ. ఓకే అండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. గుడ్ నైట్.